హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటమ్మా అట్లా చింపిరి జుట్టు చూపిస్తున్నావు అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, కష్టపడి జుట్టు వేస్తాం, అదేమో అట్లా ఇప్పుకుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నన్ను. మా ఎర్లీ మార్నింగ్ మా పిల్లలతో అయితే ఎట్లా ఉంటుందో చూపిస్తున్నా. ఓన్లీ మా పిల్లలతోనే ఈ లాగ్. ఎర్లీ మార్నింగ్ లేసి ఫస్ట్ అయితే బ్రష్ చేసుకొని డైలీ ఒక క్యారెట్ అయితే తింటారండి. సో మా పాప అయితే చెప్తుంది, మమ్మీ నేను క్యారెట్ తింటా, నాకు దాని మీద తొక్క తీసి ఇయ్యు అంటే దానికి పీల్ ఆఫ్ చేసి క్యారెట్ అయితే ఇచ్చేసాను. చూడండి ఎంత క్యూట్గా అమ్మమ్మమ్మని తింటుందో. ఇక నెక్స్ట్ ఇక్కడైతే మా టైగర్ బాబు లేచి వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎట్లా పెట్టిండో. అమ్మ నేను లేచిందా ఇప్పుడు పొద్దున్నే ఏందిరా మీరు నన్ను అనుకుంటా. అండ్ డైలీ మార్నింగ్ అయితే ఇట్లా మా పేరెంట్స్ ఎవ్రీడే అయితే వీడియో కాల్ చేసి చూస్తారు, ఇద్దరిని కన్ఫామ్గా అయితే చూస్తారు. వాళ్ళని చూడందే వాళ్ళు అస్సలు ఉండలేరు. ఎర్లీ మార్నింగ్ అయితే ఫోన్ కన్ఫామ్గా చేస్తారు. అండ్ ఇక్కడైతే వాళ్ళ అక్క క్యారెట్ తినడం చూసి వాడు కూడా నాకు కూడా క్యారెట్ కావాలి అంటే నేను వాడి కోసం క్యారెట్ వేరేది ఇస్తే నాకు అది వద్దు, నాకు ఆ క్యారెట్ వద్దని చెప్పేసి వాళ్ళ తమ్ముడు కోసం తీసుకొచ్చిన క్యారెట్ అయితే మా పాప గుంజుకొని వాళ్ళ తమ్ముడికైతే తను తిన్నదైతే ఇచ్చేసింది. వాడు అది తిననని ఏడ్చిండు కొద్దిసేపు. తర్వాతకి వాడు అడ్జస్ట్ అయిపోయింది లేండి. మా బాబు అడ్జస్ట్ అయిపోతాడు కానీ మా పాప అస్సలు అడ్జస్ట్ అవ్వదండి, చచ్చిపోవాలి ఆమెతోనే. అండ్ ఇక క్యారెట్ అయితే ఇద్దరు మంచిగా తినేసి దానికైతే ప్యాంట్ కావాలంట. సో నేనైతే ప్యాంట్ ఇస్తే దానికి నచ్చలేదంట అది. సో ఇంట్లో ఉన్న బట్టలన్నీ పీకి ఇట్లా హాల్లో అయితే వేసిందండి. అందులో నుంచి ఒక డ్రాయర్ తీసుకొని మమ్మీ నాకు ఇది వెయ్యి అనుకుంటా, వాడు వస్తే వానికి పోటీకి ఇది వచ్చింది, నేను ఈ పాయింట్ వేసుకుంటా నాకు ఇది వెయ్యు అన్నది. దానికి పైకి వేస్తే బాగుంటుంది, బట్ అది అట్లా వేసుకుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ వాళ్ళు ఇంకా ఆడుకుంటున్నారు, కొంచెం బెటరే ఆడుకుంటున్నారు అని చెప్పేసి నేను కూడా కొంచెం ప్రశాంతంగా ఉన్నా. అండ్ ఇక్కడ నెక్స్ట్ వాళ్ళకి ఇంకా ఫుడ్ పెట్టాలి కదా. సో ఇవాళ అయితే ఏం టిఫిన్ చేయలేదు వాళ్ళ కోసం. వాళ్ళు అంటారు టిఫిన్ కావాలంటే వాళ్ళు అడుగుతారు, రైస్ కావాలన్నా కూడా చెప్పేస్తారు, మాకు రైస్ కావాలంటే రైస్, టిఫిన్ అంటే టిఫిన్ రెడీగానే ఉంటాయి అన్నీ. వాళ్ళు ఇది అడిగితే అది పెట్టేస్తానన్నమాట. అండ్ వాళ్ళు ఇక్కడైతే రైస్ తింటామంటే రైస్ అయితే ఇచ్చేసాను ఇద్దరికి. చూడండి ఇద్దరు ఎంత క్యూట్గా కూర్చొని తింటున్నారో. ఇంకా రైస్ తినుకుంటే ఇద్దరు ముఖాలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే అయితే మెల్లమెల్లగా అయితే తినేశారు. తినేసి ఇంకా ఆడుకుంటారని ఇక తిన్నాక కొద్దిసేపు ఆడుకుంటే బాగుంటుంది కదా. సో ఆడుకోనరా అని వదిలితే నేను ఆడుకోను అని చెప్పి మా వాడైతే వచ్చి నా ఒళ్ళో అయితే పడుకున్నాడండి. చూడండి వాడు పడుకొని ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో. అండ్ ఇక్కడ మా పాప అయితే ఆమెకు బొట్టు కావాలని చెప్పింది. సో బొట్టు అయితే పెట్టానండి నేను ఆమెకి నేను పెట్టిన బొట్టు నచ్చలేదంట. సో ఆమెనే పీకేసి మళ్ళీ చూడండి ఎట్లా ఎంత క్యూట్గా బొట్టు పెట్టుకుంటుందో. కిన్నమ్మ దాని పేరు అసలైన నేమో జస్వితా స్కంద, బట్ కిన్నమ్మ అంటాం. అండ్ ఇక్కడ దానికి బొట్టు పెట్టినాక ఆగొచ్చు కదా, నాకు ఆ బొట్టు వద్దు సరిపోలేదని చెప్పేసి పోయి బొట్టు సరిపోలేదంట, కాటికి కూడా పెట్టుకుంటా అని చెప్పి నేనైతే నా పనిలో నేనున్నా, దాన్ని చూసుకోలేదు. అది రూమ్లోకి వెళ్ళి కాటికి తీసుకొని చెయ్యి మొత్తం ఇట్లా రాసేసుకుంది. వాళ్ళ అక్కని తిడుతుంటే బెదిరిస్తుంటే వాడైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. సో ఇక్కడ అదైతే గుంజుకున్నానని అయితే ఏడుస్తుందండి. అది ఏడుస్తుంది, అదే ఊకుంటుంది. సో ఇక్కడ నేనైతే ఇంకా నాకు పని ఉందని చెప్పేసి మా వాడికైతే ఇట్లా బొమ్మలన్నీ ఇచ్చేస్తున్నాను. వాడికి కూడా బొమ్మలంటే ఇష్టం ఆడుకోవడం. సో ఒక్కొక్క బొమ్మ తీసి ఇస్తుంటే వాడైతే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటా వాడైతే ఇక్కడ ఒక్కొక్క బొమ్మ నేను ఇస్తున్నట్టు తీసుకుంటున్నాడు. ఈ బొమ్మకి బాల్ ఉంటుంది కదా, సో బాల్ కూడా ఇవ్వు అక్కడ ఉంది అని చెప్తున్నాడు వాడు నాకు. అప్పుడు అంతలోనే ఇంకా ఒక్కొక్క బొమ్మ వాడు ఇంకా తీసుకోడంట. సో నేనే ఒక్కొక్కటి కింద వాడేస్తుంటే వాడేమో చూస్తున్నాడు ఏమేమి బొమ్మలు ఇస్తుంది ఈరోజు ఈమె అనుకుంటా. అంతలోనే ఇంకా వచ్చిందండి వయ్యారి కిన్నమ్మ వచ్చి నాకు ఈ బొమ్మ వద్దు ఆ బొమ్మ కావాలి అని చెప్పి ఈ బొమ్మ అయితే తీసుకుంది. ఈ బొమ్మ అయితే చాలా అంటే చాలా బాగుండేయండి. బట్ మా బాబు ఉన్నాడు వేస్ట్ ఫెలో గాడు, టైగర్ గాడు, వాడైతే ఆ బొమ్మ మీద కూర్చొని దాని హెడ్ అయితే ఇరగొట్టేశాడు. దాన్ని ఈమె జాయిన్ చేస్తుందంట. చూడండి ఎట్లా అతికిస్తుందో, అదైతే ఉంటనే లేదు. బాగుండే ఆ బొమ్మ, చాలా బాగుండే. అండ్ ఇక్కడ వీళ్ళైతే ఆడుకుంటున్నారు. అండ్ ఈ టాయ్ అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. అండ్ ఈ బొమ్మ ఇచ్చేసరికి వాళ్ళైతే ఈ బొమ్మతో మా పాప ఆడుకుంటుంది. దానికి సాంగ్స్ వస్తాయి అది, అండ్ మనం మాట్లాడినట్టు కూడా మాట్లాడుతుంది. అండ్ అది సాంగ్స్ ప్లే చేస్తూ అదైతే మంచిగా మూవ్స్ కూడా ఇస్తుందండి.
అండ్ చూడండి అసలు ఆ బొమ్మ ఫస్ట్ ఇట్లుండే, యాక్చువల్గా ఇట్లుండే బొమ్మని వాడైతే దాని తలకే పీకేస్తే ఇట్లా అయిపోయింది. దాన్ని అతికిస్తుంటే అది అస్సలు ఉండలేదు. సో దాన్ని అట్లనే వదిలేసిన. ఇంకా ఇక బొమ్మతో ఆడుకుంటా మా బాబుకి ఇచ్చా ఫస్ట్. నాకు వద్దది, నేను అస్సలు ఆడ, దాంతో నాకు భయం అవుతుందో నీకు చెప్పేసి వాడైతే బొమ్మలన్నీ ఇంకా ఒక్క బొమ్మ వల్ల ఒక్క బొమ్మను కూడా దగ్గర తీసుకోవట్లేడు, అన్నిటిని ఇసిరేస్తున్నాడు. దేంతోనూ ఆడనని నేను ఒక్కటొక్కటి ఇస్తా ఉంటే వాడు ఒక్కటొక్కటి ఇసిరేస్తున్నాడు. ఇక మా పాప అయితే ఆ బొమ్మ నచ్చి ఆ బొమ్మతో అయితే ఆడుకుంటుంది. ఆడుకున్నప్పుడు పిల్లలు చాలా క్యూట్ ఉంటారు కదా, మంచిగా అనిపిస్తుంది. ఇక అన్ని బొమ్మలు వద్దని చెప్పేసి ఇంకా ఆ బాల్తో అయితే ఆడుకుంటున్నాడు వాడు. ఆ టాయ్తో మంచిగా బాల్ లోపల వేసి మంచిగా అయితే ఆడుకుంటున్నాడు. చూడండి ఎట్లా క్యూట్గా ఆడుకుంటున్నాడు. వీడైతే బాబోయ్ చాలా బెటర్ పాప కంటే. మా పాపనే అండి తలకాయ నొప్పి ఆమెతో. ఎంత అల్లరి చేస్తుంది తెలుసా, ఒక్క డ్రెస్ ఉంచుకోదు, 100 డ్రెస్సులు మారుస్తుంది రోజుల. మనం వేసిన డ్రెస్ అయితే అస్సలు ఉంచుకోదు. ఆమెకి ఏ డ్రెస్ నచ్చితే ఆ డ్రెస్ వేసుకుంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళ అక్క అయితే వాడిని బెదిరిస్తుందంట, భయపడుతుంది ఆ బొమ్మతో. వాడు ఆ బొమ్మతో భయపడుతున్నాడని తెలిసి అది వాళ్ళ తమ్ముడిని ఆ బొమ్మతోనే భయపెట్టించి ఇంకా ఆ బొమ్మతో అది ఆ బొమ్మను చేతిలో పట్టుకొని అయితే డాన్స్ వేస్తుంది. మా తమ్ముడిని నేను ఏడిపించేస్తున్నాను భయపడుతున్నాడు అని. చూడండి ఎలా భయపెట్టిస్తుందో. అండ్ నెక్స్ట్ అది దాని ఫేవరెట్ బొమ్మ. అన్ని బొమ్మలు ఇష్టమే, కాకపోతే ఆ బొమ్మను ఎక్కువ పట్టుకొని తిరుగుతుంది. అండ్ ఇక్కడ మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు. కొద్దిసేపు టీవీ కూడా చూపిస్తా, అట్లా వాళ్ళకి రైమ్స్ పెడతా డైలీ ఏదో ఒక రైమ్. ఫోన్ అయితే ఇవ్వను అస్సలు. ఫోన్ చూడడం ఎందుకు, మనమే ఆగమైపోతున్నాం, వాళ్ళని ఆగం చేయడం ఎందుకు. ఇట్లా డైలీ ఏదో ఒక రైమ్స్ పెట్టి కొద్దిసేపు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా. అండ్ నెక్స్ట్ అయితే వాళ్ళకి నెయిల్స్ అయితే మస్తు పెరిగిపోయినాయండి. ఎవ్రీ వీక్లీ వన్స్ అయితే కట్ చేస్తాను. చూడండి నేను నెయిల్స్ కట్ చేస్తుంటే వాడు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఇస్తున్నాడో మీరే చూసేయండి. అండ్ ఫస్ట్ టైం అండి వాడు ఇంత సైలెంట్గా నెయిల్స్ కట్ చేయించుకుంది. మీతో గుడ్ బాయ్ అనిపించుకోవడానికి అనుకుంటా. చూడండి ఎంత సైలెంట్గా కూర్చున్నాడో. ఎప్పుడు నెయిల్స్ కట్ చేసినా మస్తు ఏడుస్తాడు. ఈసారి మాత్రం చాలా బుద్ధిమంతుల్లా కట్ చేయించుకుంటున్నాడు. కాళ్ళకి చేతులకు అన్ని నెయిల్స్ అయితే కట్ చేసేసాను. నెక్స్ట్ అయితే వాళ్ళ అక్కకి ఇక తమ్ముడికే కట్ చేసినాక అక్కకి కట్ చేయకపోతే ఎట్లా, అక్కకు కూడా కట్ చేసేసి ఇంకా నెక్స్ట్ వాళ్ళిద్దరికైతే జుట్టు అయితే వేసేస్తున్నాను. ఇక దానికి నేను ఎంత బాగా జుట్టేసినా అది మాత్రం అస్సలు ఉంచుకోదండి. నేను జుట్టేస్తా అది పీకేస్తుంది, నేను జుట్టేస్తా అది పీకేసుకుంటుంది. ఏం చేస్తాం ఇంకా మనం. నేనేమో దూవుతూ ఉంటా, అదేమో పీకేస్తూ ఉంటుంది. దాని జుట్టేమో రింగులు జుట్టాయే ముందే. నేనేం చేస్తా, ఎంత దూవినా అట్లనే ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో నువ్వు జుట్టు దూతలేవు అంటాడు. ఏం చేస్తామండి మనం అసలు. ఇంకా జుట్టు అయితే కామ్ వేయించుకొని మీకు కూడా చూపిస్తుంది. చూడండి ఎట్లా చూపిస్తుందో, మీరే చూసేయండి, చూపిస్తుంది మీకు. నేను మంచిగా జుట్టేస్తా, అది ఇప్పేస్తుంది. ఇంకా ఇద్దరికైతే జుట్టు వేయించేసి ఇక వాళ్ళకి హాట్ వాటర్ కూడా పెట్టేశాను స్నానానికి. మంచిగా స్నానం చేసుకొని మా బాబు అయితే పడుకున్నాడు. ఇంకా వాటిని పడుకోపెట్టేసి ఇంట్లో ఉన్న సామాన్లు ఇక ఉంది కదా అక్కడ మనకి పెద్ద డస్ట్, బొమ్మలన్నీ కింద వేశారు కదా, ఇంకా బొమ్మలన్నీ తీసేసి పైన అయితే పెట్టేశాను. ఇంకా చూడండి ఈమె ఇక్కడ ఎంత క్యూట్గా నెయిల్స్ కట్ చేయించుకుంటుందో. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ఇద్దరు. చాలా మస్తు అనిపిస్తుంది ఇద్దరిని చూస్తే. వీళ్ళని చూస్తే ఎంత హాయిగా ఉంటుందో. వాళ్ళు అల్లరి చేసినప్పుడు కూడా అంతే కోపం వస్తుంది. ఇలా చాలామంది పేరెంట్స్కి తెలిసే ఉంటుంది పిల్లలతో ఎంత కష్టంగా ఉంటుందో. అండ్ తను ఇక్కడ చూడండి కాళ్ళకి చేతులకి అయితే గోరింటాకు పెట్టుకుంది. బాగుంది కదా, నచ్చిందా మీకు? వీడియో ఎలా ఉందో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మమ్మల్ని. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి మా వాడు జుట్టు ఎట్లుందో ఇప్పుడు చూసారా, అసలు అయినా చెత్త. ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేయాలి.